నాకు తెలిసి ఈరోజు తేడా వాయిస్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో కొన్ని సౌండ్స్ వస్తాయి, అవేం పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఊర్లో ఉన్నాం కాబట్టి. సంక్రాంతి కదా, ఊరెళ్ళాము. ఇక్కడ ఏం జరుగుతుందో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదే నా మార్నింగ్ డ్రింక్, ముందు వీడియోలో పెట్టాను కదా. ఎంతైనా మన ఇంట్లోనే పెంచుకొని మన చేతులతోనే కోసుకుని తయారు చేసుకుంటే ఆ తృప్తే వేరు. నార్మల్గా ఈ డ్రింక్ నేను ఒక్కదానే తాగుతాను. టేస్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రోజు మా ఇంట్లో వాళ్ళందరి చేత తాగిచ్చేసాను. కొంచెం కష్టపడ్డారు, బట్ తాగేశారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు మరీ చిన్న వయసులోనే మెచ్యూర్ అయిపోతున్నారు. దానికి తోడు సైడ్ ఎఫెక్ట్స్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ పెయిన్ రావడం, అలాంటి వాళ్ళకు కూడా ఈ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు అంత చిన్న ఏజ్ లో మెచ్యూర్ ఎలా అయిపోతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ లో ఉంటుంది. మెయిన్ గా చెప్పాలంటే బాయిలర్ చికెన్. ఎక్కువగా చికెన్ తినే ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారని సర్వేలో కూడా తేలింది. అయినా కూడా చాలా మంది ఆ బాయిలర్ చికెనే పెడుతున్నారు. మీకు అంతగా పెట్టాలనిపిస్తే నాన్ వెజ్ లోనే వేరే ఐటమ్ ట్రై చేయండి. బాయిలర్ చికెన్ తినకపోవడం చాలా బెటర్. ఏమో ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు కదా. మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది కదా అని చెప్పాను. తర్వాత మీ ఇష్టం. వీలైతే ట్రై చేయండి, పోయేదేముంది, మహా అయితే హెల్దీ లైఫ్ వస్తుంది అంతే కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.